ఎన్ని చెక్కులు వేద్దాము రెండు చెక్కులు తీసుకున్నాం మాట్లాడే హలో సార్ ఇక్కడ సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఓకే సార్ ఇక్కడ ఓకే సార్ సార్ ఇక్కడ అడ్జస్ట్ చేసినా లేదా సార్ ఓకే సార్ సార్ ఒక్క నిమిషం ఇక్కడ సార్ ఒకసారి రైట్ సార్ ఓకే సార్ నాగపూర్ మండలానికి చెందిన పోచంపేట, కొల్లాపూర్, నాగదూరు, రేచిపల్లి, లక్ష్మీతండ, సారంగాపూర్, పోతారం, రంగపేట, అదేవిధంగా లక్ష్మీదేవపల్లి, దాంతో పాటుగా ధర్మనాయక తండకు సంబంధించిన 12 మందికి 2.5 లక్షల రూపాయల చెక్కులు ముఖ్యమంత్రి సాయం నుంచి ఈరోజు వచ్చినవి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయం ద్వారా గత ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు 6 నుంచి 7,000 మందికి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి గత ప్రభుత్వంలో ఇచ్చిన చెక్కులు దాదాపుగా 800 నుంచి 900 మందికి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విషయం వివరించి 1.5 కోటి పైన అప్పుడు చెక్కులు తీసుకురావడం. మళ్ళీ ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక మా నాయకుల ఆలోచన ప్రకారం చర్చించి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మరొకప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రావడం, అభివృద్ధి మరియు సంక్షేమంలో జగిత్యాలు కూడా వెనుకబడద్దనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారిని కలవగానే సాదరంగా ఆహ్వానించి జగిత్యాల పట్టణానికి ఇటు అభివృద్ధి కావచ్చు, ఇటు సంక్షేమ రూపంలో పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు రావడమే కాకుండా ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సాయం చెక్కిస్తే ఇప్పుడు అదే విధంగా ఉదార స్వభావం ఉన్న రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల వరకు కూడా నెలకు మంజూరు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. 1000 కోట్ల వరకు. అదేవిధంగా జగిత్యాల మెడికల్ కాలేజ్ కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం, ఆసుపత్రి కూడా గొప్పగా ప్రారంభం కాబోతున్నది. అదేవిధంగా గ్రామీణ రోడ్ల విషయంలో కూడా జగిత్యాల ప్రతి గ్రామానికి ఏదో ఒక రూపంలో విజిఎస్ కావచ్చు, ఎస్సీ సప్లైన్ కావచ్చు, సిఆర్ఆర్ కావచ్చు, ఎంఆర్ఆర్ కావచ్చు, ప్రతి గ్రామానికి ఏదో ఒక రూపంలో నిధులు రావడం. అదేవిధంగా సర్కార్ బల్లో చదివిన మన ముఖ్యమంత్రి గారు సర్కారు బళ్ళు బాగుండాలని చెప్పి అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున నిధులు చేసింది. కొంత మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి నిధులు కొంత బిల్డింగ్ ఉన్నాయి, అవి కూడా అతి త్వరలోనే మంజూరు అవుతాయని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో చేసిన ఎన్నో ఇరిగేషన్ పనులు కావచ్చు, హైమాస్ లైట్లు కావచ్చు, గ్రామాలలో కొందరు సర్పంచులు చేసినాయి, అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ మంత్రి గారి సీఎం గారి సహకారం తీసుకొని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే తాటిపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ చెప్తారని నాకు కూడా
దాదాపు 3,80,000 రూపాయలు చెక్ వచ్చిందని చెప్పి అంటే ఈ రకంగా గత ప్రభుత్వంలోని బకాయిలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇది చాలా చిన్నది. మెడికల్ కాలేజీ 40 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. బకాయిలు ఇప్పుడు రిలీజ్ చేయలేదు. అంటే ఈ ప్రభుత్వం కొత్త పథకాలు కొనసాగిస్తూ గత ప్రభుత్వంలోని పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలు కూడా ఎన్నో ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెక్కులు తీసుకుని ఉన్నారు. మీ అందరికీ ఇంటి కరెంట్ ఫ్రీ అయినదమ్మా ఈ ప్రభుత్వం వచ్చినాక వాస్తవం. సన్నబియ్యం వస్తుందా? ఈ రకంగా కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, దాదాపు 5 స్కీములు ప్రారంభమైనవి. ఒక పెన్షన్లు పెంచేటి అటువంటి ఉన్నాయి. తప్పకుండా ముందు అవి కూడా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ రైతు బంధు కూడా పోయిన పంట తెచ్చారు. సన్నబియ్యం బోనస్ విషయంలో కూడా అతి త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ముందుకు వెళ్తారని చెప్పి ప్రజలందరి దీవెన మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి యువకుడు పనిచేస్తున్న సందర్భంలో సహకారం ఉండాలని చెప్పుకోవద్దు. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.